సన్నగా వాన పడుతుంటే ఎంత బాగుందంటే అంత బాగుందండి. అబ్బా, ఆ కొండ చూడండి. హిల్స్ ఏరియాస్ భలే ఉంటాయి ఇలాంటి వానలకు కదా. ఆ మేఘం, సన్నటి వాన, చాలా అంటే చాలా బాగుంది ఈరోజు వెదరు. అక్కడ కొండ బాగా కనిపిస్తూ ఉండేది మాకు. ఇది కట్టేసిన తర్వాత ఈ బిల్డింగ్ కొండే కనిపించటం మానేసింది. ఎంత బాగుంటుందో ప్రకృతి ఇలాంటివన్నీ చూస్తుంటే అద్భుతంగా ఉంటుంది. మోటార్ వేసాను, ట్యాంక్ నిండిందా లేదా అని చూడడానికి వచ్చాను. వెదర్ అయితే మస్తుందండి బాబు, చాలా బాగుంది వెదర్. చెట్టు, ఈ వానలకు చెట్లు వేసుకుంటే మంచిగా మొలకొస్తాయి. వెదరు అద్భుతంగా ఉండదు. మేఘాలు, సన్నగా వాన. నేచర్ లవర్స్కి ఇలాంటి మాన్సూన్ సీజను అంటే, నేను కూడా నేచర్ లవర్లేనండి. నాకు అంత ఇష్టం నేచర్ అన్నా, చల్లటి వాతావరణం అన్నా. చాలా బాగుంది కదా. అప్పట్లో అయితే మన చిన్నప్పుడు వానలు పడితే పాటలు పాడుకునే వాళ్ళు చక్కగా. వాన వాన వల్లప్ప అని కదా. వాకిట తిరుగు చల్లప్ప, వాన వాన వల్లప్ప, చేతులు చాచు చల్లప్ప, తిరుగు తిరుగు తిమ్మప్ప, తిరగలేను నరసప్ప. ఇలాంటివి బోలెడు సాంగ్స్ కదా అప్పట్లో. కానీ ఇప్పుడు పిల్లలకి ఇవి తెలియవు. వాటే నేచర్ అండి, భలే ఉంటుంది. ఇలాంటి మంచి నేచర్లో. నా మోటార్ నిండిపోయింది, ఆఫ్ చేయాలి. హలో, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. ఈ మాన్సూన్ సీజన్లో మనము అల్లము, తర్వాత పసుపు ఇలాంటివి కొంచెం ఎక్కువ యూజ్ చేస్తే మంచిది. వాటర్ కంటెంట్ ఉండే పదార్థాలు అలాంటివన్నీ కూడా కొంచెం తక్కువగా తీసుకున్నా కూడా నో ప్రాబ్లం అనమాట. ఎందుకంటే మనకు స్వెట్టింగ్ అంతగా రాదు కాబట్టి మనం కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి. కాబట్టి సొరకాయ, పొట్లకాయ, కీరకాయ ఇలాంటివి కొంచెం తక్కువగా తిన్నా కూడా నో ప్రాబ్లం. సో ఇప్పుడు నేను కొంచెం అల్లం వేసుకొని, ఈ వానల కాలంలో మనం కొంచెం అల్లం యూజ్ చేస్తే బెస్ట్ కదా. వెదరు చల్లగా ఉంటుంది కానీ కంటిన్యూగా వాన పడితే కూడా మనకు అంత అందంగా అనిపించదు కదండి. ఎందుకంటే కొంచెం అంటే నా మెంటాలిటీ ఎలా తెలుసా, ఒక 1 అవర్ 2 అవర్ బాగా ఎండ రావాలనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం బట్టలన్నీ ఆడతాయి కదా, తర్వాత వాన వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. బట్ వెదర్ అయితే చాలా కూల్ అయిపోయింది, చాలా ప్లెజెంట్గా ఉంది. ఇలాంటప్పుడు మనము ఇండ్లల్లో కొంచెం నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తాం కదా. అంటే మంచిగా నాన్ వెజ్ చేసుకొని మంచి మిరియాల రసము అలా పెట్టుకొని కాంబినేషన్ తింటూ ఉంటాం. బట్ నాకు ఉండే అనమాట ఆ రోజు తిందామనిపించి. బట్ ఏంటంటే అంటే ఆ రోజు మేము నాన్ వెజ్ తిన్నాం. అందువల్ల ఇంకా కొంచెం పొటాటో ఉంటే ఆ పొటాటోను ముద్దగా చేసుకొని తర్వాత పూరి వేసుకుంటున్నాం. ఇలా టిఫిన్లోకి కూడా మనం మంచి కీమా ఉంటుంది కదా, కీమా చేసుకొని మటన్ కీమా, పూరి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. వర్షాకాలంలో చెప్తున్నా, ఈ కాలంలో ఇలాంటివంతా తింటే కొంచెం మనకు వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా. ఇంకా ఈ సీజన్లో మనకు బోండాలు, బజ్జీలు ఇవన్నీ తినాలనిపిస్తుంది. ఓ 15 డేస్కి ఒకసారి తింటే పర్లేదండి. అది మన ఇంట్లో చేసుకొని తింటే బెస్ట్. బయట ఫుడ్ కంటే మన ఇంట్లో చేసుకుంటే బెస్ట్. బోండాలైనా బజ్జీలైనా. తర్వాత అలాంటివి బోండాల బజ్జీలు కూడా కాకుండా సూప్స్ ఉంటాయి కదా, అవి చేసుకుంటే ఇంకా హెల్తీకి మంచిది కదా. సో ఇవన్నీ కొంచెం మనము మన ఫుడ్లో కొంచెం చేంజెస్ ఉంటాయి. మనం సమ్మర్లో తిన్న పదార్థాలు అన్నీ ఇప్పుడు మొత్తం అవాయిడ్ చేసేస్తాం. ఇంకా ఇదైన తర్వాత మనకు శీతాకాలం వచ్చేస్తుంది కదా, ఇంకా అప్పటికి ఇంకా మళ్ళీ బ్యాలెన్సింగ్గా చేసుకోవాలి కదా ఆ కాలానికి తగ్గట్టు.
సో మనం ఎండాకాలం మాత్రమే అలా తింటాము. బట్ ఇంకా ఇప్పటి నుంచి ఇంకా కొంచెం డైట్ ఫుడ్ మొత్తం చేంజ్ అయిపోతాయి మనవి. సో ఇంకా అంటే కొంచెం వేడి కల్పించే పదార్థాలు అలాంటివన్నీ తింటాం కదా. ఇక్కడ వచ్చేసి నేను టిఫిన్ అయిపోయింది. టిఫిన్ అయిపోతుంది, ఇంకా లంచ్కి ప్రిపేర్ చేస్తున్నా. సింపుల్ లంచ్ అంటే ఎప్పుడు పప్పులు ఇలా కాకుండా చిక్కుడుగాయ ఉంటుంది కదా, చిక్కుడుగాయతో ఎంత బాగుంటుందంటే ముద్దకూర. మనం చిక్కుడుగాయ మెంతక్ చేస్తాం కదా, మెంతక్ కాకుండా ఇలా చేసి చూడండి, ఎంత టేస్ట్ ఉంటుందంటే చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. నేను ఒక కుక్కర్ పెట్టేసుకొని అందులో కొంచెం జీలకర్ర వేసుకున్నాను, 2 ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్నాను. పక్కన ఒక కడాయి పెట్టేశాను కదా, ఒక పెనం పెట్టేసి అందులో శనక్కాయ పప్పులు ఒక 4-5 స్పూన్లు, పెద్ద స్పూన్లు ఉంటుంది కదా, టేబుల్ స్పూన్స్ 4-5 స్పూన్స్ అవి కూడా వేయించుకుంటున్నాను. ఇది దీంట్లోకి పొడిగా యూస్ చేస్తామన్నమాట, అందుకని అది కూడా వేయించుకుంటున్నా. ఇప్పుడు అందులో కొంచెం పసుపు వేసుకుంటున్నా. 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను. తర్వాత వాటిని బాగా వేయించుకుంటున్నా. ఇదైతే సేమ్ మనకు నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వస్తుంది, అంత బాగుంటుంది. అంటే టేస్ట్ వైజ్ చెప్తున్నాను అనమాట ఇది. సో ఇంకా అక్కడ మంచిగా వేగిపోతున్నాయి, శనక్కాయ పప్పులు కూడా బాగా వేగిపోయాయి. ఈ లోపల 2 చిన్న టమోటాలు, 2 చిన్న టమోటాలని సన్నగా కట్ చేసుకొని అవి కూడా బాగా వేయించుకుంటున్నా. నాకైతే ఆ రోజు మా పక్కన కూడా ఒక చిన్న ఫంక్షన్ ఉండే, అది వెళ్ళాలి. తర్వాత మాకు వెనక గుడిలో చెప్పాను కదా, మాకు వారాహి నవరాత్రులు జరుగుతున్నాయని. సో ఇంకా పక్కన ఉండి కూడా, వెనక ఉండి కూడా అసలు పోవటమే లేదనమాట నేను. అంటే మధ్యాహ్నం పోతే మళ్ళీ వచ్చి చేసుకోవాలి, మార్నింగ్ పోతే మళ్ళీ వచ్చి లంచ్ చేసుకోవాలి, ఇట్లా అని నేనేం రా అంటే నైటు పోయి దర్శనం చేసుకుందాం 8:30 కల్లా. ఏకాంత సేవ జరుగుతుంది అమ్మకి. సో అందుకని ఏకాంత సేవ చూస్తే నాకు భలే ఇష్టం అండి. దేవుళ్ళకి ఏకాంత సేవ ఉంటుంది కదా, ఆ సేవ చూడడం నాకు చాలా ఇష్టం. సో 8:30కి అని చెప్పారు సేవ. సో ఇంకా 8:30కి వెళ్దామని చెప్పి అనుకున్నా. ఈ లోపల ఫంక్షన్ కూడా ఒక చిన్నది లేండి, చిన్నపాటి నైబర్స్ వాళ్ళ ఫంక్షన్ ఉండే. ఇంకా పక్కనే అవి ఆ ఫంక్షన్ హాల్ పక్కనే మా గుడి కూడా ఉంటుంది. సో ఇంకా వెళ్ళేసి వస్తామని చెప్పేసి ఆడికి కూడా ఇంకా వెళ్ళాలి నేను. ఈవినింగ్ నైట్కి అక్కడికి 7కి వెళ్ళి తర్వాత 8:30కి అలా వెళ్దాము అని చెప్పేసి అనుకున్న. అసలు మామూలు వాన లేదండి బాబు, ఆ రోజు భలే వాన పడ్డది. ఇక్కడ చూడండి, కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి బాగా వేసుకొని చిక్కుడుకాయ కూడా వేసుకున్నానండి నేను. చిక్కుడుకాయ కూడా వేసుకొని దాన్ని ఏమంటే ఒక 1.5 గ్లాస్ మైన వాటర్ పోసేసి కుక్కర్ పెట్టి 1 విజిల్ పెట్టాను. ఇంకా ఆ విజిలు పొయ్యేలోపు మనం ఏంట్రా అంటే తెల్లగడ్డ ఒక హాఫ్ తెల్లగడ్డ తీసుకొని బాగా పొట్టు తీసేసి మంచిగా దాన్ని మెత్తగా మనం నూరుకోవాలి. అంటే మెత్తగా అంటే మరీ మెత్తగా లేకుండా కొంచెం కచ్చాపచ్చాగా నూరుకోవాలి. నూరుకొని ఇప్పుడైతే నేను విజిల్ మొత్తం పోయింది. ఇప్పుడు చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది మనకు. ఇప్పుడు నేను దంచి పెట్టుకున్న తెల్లగడ్డ ఉంటుంది కదా, ఈ తెల్లగడ్డని వేసేసుకుంటున్నా. నిజమండి, ఎంత టేస్ట్ ఉంటుందంటే పచ్చి తెల్లగడ్డ వేయాలి అనమాట. ఎంత వేడిగా ఉన్నప్పుడే కూర పచ్చి తెల్లగడ్డ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం ఆల్రెడీ శనక్కాయ పప్పులు ఉంటాయి కదా, అవి చల్లారిన తర్వాత నేను మిక్సీ పట్టి పెట్టుకున్నాను. సో ఆ శనక్కాయ పప్పుల పొడి కూడా అందులో వేసేసుకొని నీట్గా కలుపుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత వచ్చేసి కొంచెము మనకు అది ఉంటుంది కదా, కసూరి మేతి ఉంటుంది. ఆ కసూరి మేతిని కూడా మనం కొంచెం క్రష్ చేసేసి అలా వేసేసుకోవాలి, పైన వేసేసుకోవాలి. తర్వాత నేనైతే కొంచెం సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకున్నాను, ఆ క్లిప్ అయితే మిస్ అయింది. సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం పైన అలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి అండి. అంతే, మీ టేస్ట్ ఉంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మామూలుగా కుక్కర్ మూత ఉంటుంది కదా, అదే పెట్టుకోండి. నేను ఇది పెట్టి తర్వాత తీసి కుక్కర్ మూత పెట్టేశాను. ఎందుకంటే కుక్కర్ మూత పెట్టుకుంటేనే కర్రీ వేడిగా ఉంటుంది. ఈ మూత పెట్టామనుకోండి చల్లారిపోతుంది కర్రీ. పెరుగు ఉండే, ఆ పెరుగు కొంచెం తిరగమాత పెట్టేసుకుంటున్నాను. మామూలుగా ఉద్దిపప్పు, ఆవాలు ఇలా కాకుండా కొంచెం జీలకర్ర వేసుకున్నాను. తర్వాత మినప్పప్పు, ఉద్దిపప్పు ఈ 3 వేసుకున్నాను.
మంచిగా వేగిన తర్వాత రెండు ఎండుమిర్చి, తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం వేసుకొని బాగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఒక పెద్ద ఆనియన్స్ కట్ చేసుకున్నాను సన్నగా. మామూలుగా మనం రైతా అంటే ఏంటంటే ఆనియన్స్ పచ్చి పచ్చివి వేసేస్తాం. ఒకసారి ఇలా చేసి చూడండి, ఎంత బాగుందంటే టేస్ట్ భలే ఉందండి బాబు. తర్వాత కొంచెం పసుపు వేసుకొని తర్వాత వచ్చేసి కొంచెం హింగ్ వేసుకొని మొత్తం కలుపుకొని దూరగా వేయించుకున్నాను అంతే. దూరగా వేయించుకొని కలుపుకొని ఆ పెరుగులో మొత్తం వేసేసుకోవటమే. మనము తింటే ఆహా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మామూలు అన్ని పచ్చి వేయకుండా, అంటే అన్ని పచ్చివి అంటే మామూలుగా టమాటో తర్వాత ఆనియన్స్ ఇలా పచ్చి వేస్తారు కదా, అలా కాకుండా ఓన్లీ ఆనియన్స్ ఇలా వేయించుకొని కొంచెం పప్పులు అక్కడ మధ్యలో ఆ పప్పు తగులుతూ ఆ ఇంగు వాసనకి పెరుగు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే మంచి కమ్మటి గడ్డ పెరుగు. యాక్చువల్లీ రసం పెట్టుకుందాం అనుకున్నాను, బట్ నాకైతే కొంచెం మధ్యాహ్నాలు ఒక హాఫ్ కప్పు లేకపోతే కప్పు మా ఆయన పెరుగు తింటే హెల్త్కి మంచిది కదా, అందువల్ల కొంచెం మన మీల్స్లలో కొంచెం పెరుగు అనేది అవాయిడ్ చేయకుండా తింటా నేను. ఎక్కువ పులిసింది కాకుండా లైట్గా పులుపు ఉంటుంది కదండి, అలాంటి వాటిల్లో మనకు గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. కాబట్టి ఆఫ్టర్నూన్ టైమ్స్ 1 కప్పు లేదా హాఫ్ కప్పు తింటే మన హెల్త్కి చాలా మంచిది. ఇంకా సైడ్ వచ్చి ఇవి వడియాలు వేసుకొని తిన్నాను అనమాట. చాలా సింపుల్ లంచ్ రొటీను. సింపులే కాదండి, అది తింటుంటే చాలా మంచి టేస్టీగా కూడా ఉండే. ఒకసారి అయితే మీరు ఖచ్చితంగా చిక్కుడుగా మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. పెరుగు చాలామంది ఇలాగే చేయొచ్చేమో, బట్ ఆనియన్స్ పచ్చి వేయంగా చూసాను కానీ వేయించి వేసుకోలేదు, బట్ నేను వేయించి వేసుకున్నాను. అమేజింగ్ టేస్ట్ ఉండదు. సో ఇదనమాట రోజు లంచ్. దీని తర్వాత వచ్చేసి నేను 8కి వెళ్ళానండి ఫంక్షన్కు. 8కి వెళ్ళాను. 8కి వెళ్ళి తర్వాత అంటే దాదాపు 10-10:30 వరకు జరిగి ఉండే. ఇంకా అక్కడే ఒక 10 నిమిషాలు ఉండేసి తర్వాత వెనక మాకు అమ్మవారి గుడి ఉంది కదా, అక్కడ ఏకాంత సేవకు వెళ్తున్నాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఏకాంత సేవకు వెళ్ళాలని. ఆ రోజు కుదిరే ఈ ఫంక్షన్కి వచ్చి అట్లా కొంచెం మోహం చూపించేసి తర్వాత వెళ్ళిపోదామని చెప్పేసి వచ్చాను. ఇంకా అదంతా అయిపోయి వెళ్ళిపోతుంటే ఇంకా పిలిచి ఇక్కడ మా స్ట్రీట్లో ఉండే లేడీస్ అంతా ఒక ఫోటో తీసుకుందామని చెప్పారు. సరే గబగబా వచ్చేసాను. నాకు అప్పటికే టైం అయిపోతుంది. ఇంకా అక్కడ వెజ్ నాన్ వెజ్ ఉండే. నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్, వెజ్ తినేవాళ్ళు వెజ్. బట్ నేను ఆ రోజు నాన్ వెజ్ తినాను కాబట్టి వెజ్, అందులో గుడికి వెళ్ళాలి కాబట్టి వెజ్జే తినేసాను. ఇది అన్నమాట మా ఇంటి వెనక అమ్మవారి గుడి, గంగమ్మ తల్లి. అక్కడ అందరి దేవుళ్ళు ఉంటారండి. వినాయకుడు కానివ్వండి, సుబ్రహ్మణ్యం స్వామి కానివ్వండి, ఇంకా ప్రతి ఒక్క దేవుడు ఒక్కొక్క మందిరం లాగా పెట్టి కట్టారు. సో దాని లోపల వాకిళ్ళు ఉన్నాయి కదా, దాని లోపల అనమాట మెయిన్ అమ్మవారు గంగమ్మ తల్లి. ఇంకా ఏకాంత సేవ అంతా అయిపోయింది, 9 అయిపోతుంది టైం. ఇంకా స్వాములు కూడా వెళ్ళిపోతున్నారు. గుడి వెనక సైడు మాకు వరాహి అమ్మవారు, అంటే లోపల లేదనమాట ఆ అమ్మవారు, ఆ లోపల మాత్రం గంగమ్మ తల్లి ఉండే. ఇక్కడ గోపురం మీద వారాహి అమ్మవారు ఉండే. సో అందుకనేసి ఆ వారాహి అమ్మవారికి అక్కడ అలంకరణ చేసి చీరంతా కట్టేస్తారు. అక్కడ నవరాత్రులు జరుగుతాయి అన్నమాట, పూజలు బాగా జరుగుతాయి. చూపిస్తున్నాను చూడండి. అక్కడ ఈ కింద అంతా ఆడవాళ్ళు వచ్చి దీపాలు పెట్టుకొనేసి నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ నేను ఈ వీడియో పెట్టేటప్పటికి నవరాత్రులు అయిపోయి ఉంటాయి.
ఇక్కడ వరాహి అమ్మవారు ఉంది చూడండి. చాలా అంటే చాలా పెద్ద గుడి అండి. ఇక్కడ నోములు నోచుకునే వాళ్ళు, మాకు వరలక్ష్మి వ్రతానికి నోములకు, దీపావళి అమావాస్య నోములకి అన్నిటికీ కూడా ఈ ఆలయానికే వస్తాము. ప్రతి ఒక్క ఉత్సవం జరుగుతుంది ఈ ఆలయంలో. శబరి స్వామి, ఏమన్నా ఈ వారాహి అమ్మవారి గురించి చెప్పండి, ఎట్లా చేయాలా ఏమి అని. వారాహిదేవి వచ్చేసి లలితాదేవి లలితాదేవి యొక్క సర్వ సైనాధిపతి. ఆమెకు పూజ చేస్తే శీఘ్రంగా ఫలితం ఇచ్చేది వారాహి మాత ఒకటి. ఫలితం ఇస్తుంది. ఆషాఢ మాసం అంటే ఆషాఢ గుప్త నవరాత్రి అంటారు. ఆషాఢ గుప్త నవరాత్రి. ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రి చాలా విశేషమైనది. అలా వచ్చేసి ఆషాఢ మాసంలో సన్యాసులు ఆషాఢ మాసంలో చాతుర్మాస దీక్ష తీసుకుంటారు. సన్యాసులు చాతుర్మాస దీక్ష అంటే ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి. అవునవును. వ్యాస పూజ చేస్తారు. నాకు గురువులు ఉంటారు. అట్లా వాళ్ళకంత పూజ చేస్తారు. అంటే ఆషాఢ మాసం చాలా విశేషము. మన పక్క ఆంధ్రాలో అమ్మవారికి విశేషం అంటే చెయ్యరు. కర్ణాటక పక్క తమిళనాడు పక్కన ఆషాఢ మాసం అంటే చాలా విశేషం అమ్మవారికి. ఆషాఢ శుక్రవారం అంటే విశేషంగా చేస్తారు. అది ఇటు సైడ్ చేయరు కదా. శ్రావణ మాసం అంటే తెలుసు, అందుకే చాలా ఆషాఢ మాసం చాలా విశేషం. చాలా ఎన్ని తేదీ వరకు ఉంది స్వామి ఇప్పుడు ఈ నవరాత్రి? 14వ తారీఖు లాస్ట్. 14వ తారీఖు రాత్రి. అదే తరగతి ఉంది మనకి 14 మాత్రమే. ఎందుకంటే ఉత్సవమూర్తి లేదు. ఉత్సవమూర్తి అంటే 15వ తారీఖు ప్రాకారత్వం లేదు కాబట్టి 14 లాస్ట్. ఓకే ఓకే స్వామి. లేదు స్వామి, ఇంట్లో పూజలు చేసుకొని సరిపోతాం. లేదు మా అబ్బాయి వస్తూ ఉంటాడు స్వామి. ఏం ఆశీర్వాదం ఉంటుంది. అదే స్వామి, అస్సలు ఎప్పుడు గుడి ఇంట్లో గంట పూజలు. ఎవరు? మా బాబా. మీ పేరు స్వామి? గౌతమ్. శబరి స్వామి బాగా తెలుసు. ఓకే ఓకే. సో ఇంకా ఏకాంత సేవ చూసుకున్నాను, దర్శనం చేసుకున్నాను, వారాహి అమ్మవారికి దండం పెట్టుకున్నాను. చాలా ప్లెజెంట్గా చాలా మంచిగా అనిపించిందండి. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.